నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ఎండి జనరల్ మెడిసిన్. 14th నవంబర్ సర్ ఫెడరిక్ బ్యాంటింగ్ అలాంగ్ విత్ చార్ల్స్ బెస్ట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇన్సులిన్ కనుక్కున్నారు. ఈ సర్ ఫెడరిక్ బ్యాంటింగ్ బర్త్డే రోజునే మనం వరల్డ్స్ డయాబెటిక్ డే కింద జరుపుకుంటాం. ఈ వరల్డ్ డయాబెటిక్ డే రోజు మనం ప్రజల్లో డయాబెటీస్ గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు సుమారు 500 మిలియన్ మందికి డయాబెటీస్ సోకినట్టు ఒక రిపోర్ట్. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇందులో 50% మెంబర్స్కి ఇంకా డయాబెటీస్ ఉన్నట్టు డయాగ్నోస్ కాలేదు. 2030 సంవత్సరం నాటికి డబ్ల్యూహెచ్ఓ కొన్ని టార్గెట్స్ నిర్ధారించింది. ఈ డయాగ్నోస్టిక్ పర్సెంటేజ్ 50% నుంచి 80%కి పెంచడం, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి 100% ఇన్సులిన్ అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోవడం, ఈ డయాబెటిక్ పేషెంట్స్లో అట్లీస్ట్ 80% పేషెంట్స్కి గుడ్ కంట్రోల్ చేయడం, ఈ 80% పేషెంట్స్లో 80% మెంబర్స్కి అట్లీస్ట్ బీపీ కంట్రోల్లో ఉంచడం, ఇలాంటి టార్గెట్స్ని నిర్ధారించింది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్యలో ఈ డయాబెటీస్ అనేది ఒక పెద్ద మహమ్మారిలా తయారైంది. అందుకే మనం ఆహార అలవాట్లు, ఎక్సర్సైజులు బాగా చేసుకుంటూ, మన జాగ్రత్తలు మనమే తీసుకుంటూ, అప్పుడప్పుడు రెగ్యులర్గా డయాబెటీస్ చెకప్ చేయించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.